సమానుడై ఉన్నాడు అని అంటే ఏ విషయంలో ఆయన సమానుడు, ఏ విషయంలో సమానుడు కాదు అనే అంశాన్ని మనం చదువుకుంటా పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రమంలో మనము 8 ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమాల గురించి మన క్లాస్‌లో మనం పరిచయం చేయడం జరిగింది. మరి దానిలో ఆ యొక్క 8 ముఖ్య కార్యక్రమాలలోనికి పోవడానికి ముందుగా యేసుక్రీస్తుని గాని, తండ్రి అయిన దేవుణ్ణి గాని, ఆనాడున్నటువంటి లోకమైనా సరే, ఈనాడున్నటువంటి లోకమైనా సరే నిజంగా ఎరిగి ఉన్నదా అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుంటూ పోతున్నాం. ఆ రోజు యూదులు ఏమనుకున్నారంటే, మాకు దేవుని గురించి తెలుసు అని అనుకున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి యూదులకు గాని, ఈ రోజు ఉన్నటువంటి మరి లోకానికి గాని దేవుని గురించి తెలియదు అనే విషయాన్ని యేసుక్రీస్తు డిక్లేర్ చేస్తున్నాడు. చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 27 నుంచి 30 వచనం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 27 నుంచి 30 వచనం. దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. అయినను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరుగుడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడునో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగుదురు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. రైట్. 27వ వచనంలో యేసుక్రీస్తుని ఆనాడున్నటువంటి మత ప్రపంచము ఎరిగిందా అని అంటే, వారు ఒక అర్థంలో ఆయన ఎరిగి ఉన్నారు. ఏ విధంగా అంటే, బెత్లెహేములో దావీదు కుటుంబాన పుట్టినటువంటి ఒక రక్షకుడుగా ఆయన ఎరగలేదు వాళ్ళు. కానీ నజరేతులో యేసు మరియలకు జన్మించినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మనుషుడిగానే ఆయన ఎరిగారు. అందుకనే వారు ఏమంటారు, ఒకసారి ఆయన గురించిన వారి యొక్క తలంపు ఏంటో మార్కు సువార్త 6వ అధ్యాయానికి పోదాము. మార్కు సువార్త 6వ అధ్యాయము. వాళ్ళు ఆయన స్వదేశానికి వస్తాడు. 1వ వచనం. స్వదేశం ఏంటి ఆయనకి? ఆ రోజుల్లో ఆయన స్వదేశం ఏంటంటే గలిలయలోని నజరేతు అనేటువంటిది స్వదేశం అన్నమాట. అంటే అక్కడే ఎదిగాడు ఆయన. అప్పుడు ఆ విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలో బోధించేటప్పుడు అనేకులు ఆయన యొక్క బోధన విని ఆశ్చర్యపడి ఏమన్నారు, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఇట్టి అద్భుతంలో చేయబడుతున్నవి, ఇదేమిటి, ఇతను మరే కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోధా, సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకుంటూ ఆయన విషయమై అభ్యంతరపడేది. అంటే యేసుక్రీస్తు ఎక్కడ వాడనేటువంటి అవగాహన వాళ్ళలో ఉన్నదండి. యేసుక్రీస్తు నజరేతులో ఒక సాధారణమైనటువంటి వడ్రంగి పని చేసుకునేటువంటి యోసేపు మరియలకు జన్మించినటువంటి ఒక పౌరుడుగానే వారు గుర్తెరిగారు. కానీ యేసుక్రీస్తు పరలోకం నుంచి పంపబడినటువంటి ఒక దేవుని కుమారుడు అనేటువంటి విషయం కావచ్చు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక సృష్టికర్త అనేటువంటి విషయం కావచ్చు, వాళ్ళు ఎరిగారా? ఎరగలేదు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఆయన 7వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయనను ఈయన ఎక్కడ వాడో ఎరుగుదము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవడనూ ఎరగడని చెప్పుకుని. అంటే క్రీస్తు వచ్చాడనే విషయం వాళ్ళకి తెలిసిందా? తెలియదే. క్రీస్తు వచ్చాడనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన వేరు, క్రీస్తు వేరు అనుకుంటున్నారు. కాబట్టి ఈయన ఎక్కడ వాడో మనకు తెలుసు. ఎక్కడ వాడైనా ఈయన భూ సంబంధంగా చూస్తే మరి గలిలయ ప్రాంతంలోని మరి
ఆ యొక్క నజరేతు అనేటువంటి ఒక గ్రామానికి చెందిన వాడు అనే విషయం వాళ్ళ యొక్క మైండ్ లో నాటకపోయింది. కానీ 28వ వచనం ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన దేవాలయంలో బోధించు మీరు నన్ను ఎరుగుదురు. యేసుక్రీస్తుని ఏ విధంగా ఎరుగుతారు అని చెప్పి మనం చూసాము. వాళ్ళు ఫిజికల్ గా ఆయన ఎరుగుతారు. ఇప్పుడే మనం మార్క్స్ వార్త 6లో చూసి వచ్చాము. వారు ఆయన ఎరుగుదురు. కానీ నేను ఎక్కడ వాడిని ఎరుగుదురు భూసంబంధంగా, నా అంతటి నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. ఆయన ఎవరు? ఆయన పంపింది? తండ్రి తండ్రేనా? దేవుడు. తండ్రి. కానీ ఈనాడు మత ప్రపంచానికి మత ప్రపంచంలో ఆయన ఏమై ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు? ఆయనే తను పంపుకున్నాడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే తండ్రి అయిన దేవుడు అనేటువంటి భావన ఉందా లేదా వాళ్ళు? యేసుక్రీస్తు క్లారిటీ ఇస్తున్నాడా? నన్ను పంపిన వాడు సత్యవంతుడు, మీరు ఆయనను ఎరుగుతారా ఎరగరా? మళ్ళా చూడండి అవచ్చు, మీరు ఆయనను ఎరగరు. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు. చూడండి అక్కడ ఏమన్నాడంటే, నా అంతటి నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నన్ను పంపిన ఆయనను మీరు ఎరగరు. అర్థమైందండి? మీరు ఆయన్ను ఎరగరు. కాబట్టి తండ్రి దేవుణ్ణి ఆ రోజు ఉన్నటువంటి యోధా ప్రపంచం జరిగిందా? ఎరగలేదు. ఈ రోజు కూడా ఎంతమంది యేసుక్రీస్తుని నిజమైనటువంటి మరి ఒక దేవుని కుమారుడని, సృష్టికర్తని, ఆయన తండ్రి దేవుని చేత పంపబడ్డాడని ఎంతమంది ఎరిగి ఉన్నారు? ఒకే ఒక సంఘము, క్రీస్తు సంఘము. అదే ఆ క్రీస్తు సంఘంలో కూడా కొంతమంది జెన్యూన్ గా పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని వద్ద నుంచి పంపబడ్డాడని, తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరని మరి ఎరిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మిగతా ప్రపంచం అంతా ఏమని నమ్ముతున్నది? యేసుక్రీస్తు తండ్రి ఇద్దరు ఒకరే వాళ్ళకు సంబంధించి. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? యేసుక్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు అనే విషయాలు మనం చూడబోతున్నాం రాబో దినాల్లో. చూడండి 8వ అధ్యాయము 54వ వచనం చదవండి. యోహాను సువార్త 8:54. యూదులు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎరగలే. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికునై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. చూశారు 54లో యేసుక్రీస్తు మాట్లాడుతూ, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ పొట్టిది. మీరు మా దేవుడని ఎవరిని గురించి అయితే చెప్తున్నారో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. యేసుక్రీస్తు మహిమపరిచింది ఎవరు? దేవుడు. అప్పుడు మీరు ఆయన్ను ఎరుగుతారా? యు నాట్ నోన్ హిమ్ అని అంటున్నాడు. మీరు ఆయన ఎరగరు, కానీ నేను ఆయన ఎరుగుదునని నేను ఆయన ఎరగనని చెప్పిన ఎడల నేను మీ వలె ఏమై ఉందును? అబద్ధీకుడినై ఉందునని వారితో చెప్పడం జరిగింది. నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని అంటున్నాడు. ఇంకా విషయాన్ని కింద పోతే అనేకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు 56వ వచనంలో. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించనని చెప్పి స్టేట్మెంట్ ఆయన చేస్తాడు. వాళ్ళు ఏమన్నారు? ఇంకా నీకు 50 సంవత్సరాలు లేవు కదా, నువ్వు ఎలాగూ అబ్రహాం చూస్తావు, లేదా అబ్రహాం నిన్ను ఎలాగ చూస్తాడు అనేటువంటి ఒక అభ్యంతరాన్ని వారు వ్యక్తం చేశారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు 58లో? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అవునా? యేసుక్రీస్తు ముందా, అబ్రహాం ముందా? చెప్పాలా? యేసుక్రీస్తు ముందా, అబ్రహాం ముందా? అబ్రహామే ముందు. కానీ బైబిల్లో చూడండి ఒకసారి 58 వచ్చి చూడండి. యేసుక్రీస్తు ముందు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నేను
రైట్. అప్పుడు అబ్రహాముని వారు ఏ విధంగా, అంటే యేసుక్రీస్తు ఏ విధంగా చూశారు ఇక్కడ? యేసుక్రీస్తుని 2000 సంవత్సరాల పూర్వము ఆ యొక్క కన్య అయినటువంటి మరియ గర్భంలో బెత్లెహేం అనేటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగానే చూశారు తప్ప యేసుక్రీస్తు సృష్టికర్తని, యేసుక్రీస్తు అబ్రహాముకు ముందున్నాడని, ఈ సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడనే విషయం వాళ్ళు గ్రహించగలిగారా? లేదు. అందుకని యేసు ఏమన్నాడు? నేను అబ్రహాముకు ముందే ఉన్నానంటాడు. అంటే అబ్రహాము సృష్టించింది కూడా ఎవరు? యేసుక్రీస్తే. నిన్ను నన్ను సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తే. కానీ వాళ్ళకి ఆ విషయాలు తెలియనందువలన వారు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా వారు పరిశుద్ధాత్మను కూడా ఎరగలేదు అని అంటున్నాడు. ఎవరు? యూదులు మాత్రమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి మత ప్రపంచం కూడా పరిశుద్ధాత్మ ఎరగలేదు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం 17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పర్సన్ ఎవరు అంటే తండ్రి యేసుక్రీస్తు అనే విషయం మనం చూస్తున్నాం. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును. యేసుక్రీస్తు మాట్లాడేది, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరు కాదన్న కర్తను, అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరిని పంపమని చెప్పి కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ పంపమని కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన్ని లోకం చూడగలిగిందా? 17వ వచనం చూడండి. లోకం ఆయన్ను చూడదు, ఆయన్ను ఎరగదు. లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన్ని పొందనేరరు అంటున్నాడు. ఈరోజు మాకు పరిశుద్ధాత్మ వచ్చాడు, మేము పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతున్నాము, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాము అని చెప్పుకునే వారందరికీ పరిశుద్ధాత్మ గురించి తెలుసా అసలు? ఏమండి అక్కడ ఏమన్నాడు ప్రభు? లోకం ఆయన్ను చూడదు, ఆయన్ను ఎరగదు అంటున్నాడు. కనుక ఆయన పొందడానికి అవకాశం ఉందా? లేదు. మీరు ఆయన ఎరుగుదురు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తులతో మాట్లాడుతున్నారు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు పరిశుద్ధాత్మ గురించి కూడా లోకానికి అర్థమైందా అంటే అర్థం కాలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మరి తండ్రి అయిన దేవుని కానీ యేసుక్రీస్తుని కానీ పరిశుద్ధాత్మను కానీ ఎరగాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటి? 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. రైట్. అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే ఎవరండి? నేచురల్ మ్యాన్ అంటే దేవుని కార్యాలను గ్రహించలేనటువంటి ఒక వ్యక్తి, లేకపోతే ఆత్మానుభవమైనటువంటి అంటే దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి ఒక వ్యక్తి, లేదా యేసుక్రీస్తునందు మరి జన్మించినటువంటి వ్యక్తి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులని అర్థం చేసుకోవటం. అప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించడానికి అవకాశం ఉందా? అతను అంగీకరిస్తాడా? కుదరదు. అవి అతనికి ఏ విధంగా ఉంటాయి? విరుద్ధంగా ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు మత ప్రపంచానికి యేసుక్రీస్తుని గురించి కానీ పరిశుద్ధాత్మ గురించి కానీ దేవుని గురించి కానీ ఏ విధంగా ఉన్నది? విరుద్ధంగానే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలా? అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనక, అంటే ఆత్మానుసారంగానే వాటిని గ్రహించగలం గనక, కానీ వాటిని భూ సంబంధమైన విధానంలో ఆలోచన చేసి అర్థమవుతాదా? కాదు. ఆనాడు ఉన్నట్టు లోకం ఏం చేసింది? తమ జ్ఞానం చేత దేవుని ఎరగాలని చూసింది. ఈ రోజు ఉన్నటువంటి మత ప్రపంచం కూడా ఏం చేయాలని చూస్తున్నది? తమ భూ సంబంధమైనటువంటి విద్యా జ్ఞానం చేత,
తమ భూ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క తెలివి చేత దేవుని మేము ఎరుగుతాము అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుని వారు భూ సంబంధ జ్ఞానంతో ఎరగడానికి దేవుడు అనుమతించాడా? చూద్దాము. మొదటి కొరింథీ 1 అధ్యాయము 21 వస్తుంది చూడండి. దేవుని మొదటి కొరింథీ 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూసారండి? అంటే లోకము ఎలాగో దేవుని ఎరగలేకపోయింది? దేవుని జ్ఞానానుసారంగా వారు దేవుని ఎరగలేకపోయారా? లేదా లోకము తన జ్ఞానం చేత వారు దేవుని ఎరగలేకపోయారా? చూడండి అక్కడ. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. ఎలా ఎరగలేకపోయింది దేవుని? తన జ్ఞానం చేత. ఏ విధంగా ఎరగాలనేది దేవుని చిత్తము? దేవుని యొక్క జ్ఞానానుసారంగా ఎరగాలని దేవుని చిత్తం. కానీ ఈ స్వార్థ ప్రకటన అనేది వారికి ఏ విధంగా ఉన్నది? స్వార్థ ప్రకటన అనేది వారికి వెరితనంగా కనబడుతున్నది అంటున్నాడు. స్వార్థ ప్రకటనను వెరితనం చేత వారు నమ్ము వారిని రక్షించుట దయాపూర్వక దేవుని సంకల్పం ఆయన అని అంటున్నాడు. అంటే పాయింట్ ఏంటి అంటే, దేవుని ఈ రోజు ఉన్నటువంటి సమాజం ఎరగలిగినదా? ఆ రోజు ఉన్నటువంటి సమాజం కూడా దేవుని ఎరిగిందా? ఎరిగితే ఇన్ని రకాలైనటువంటి మరి పోస్టులు కావచ్చు, ఇన్ని రకాలైనటువంటి మాటలు కానీ సమాజం ఆ యొక్క సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము దేవుని గురించి. అంటే వాళ్ళకి తెలియదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచానికి ఈ రోజు ఉన్నటువంటి కార్యానికి ఏమైనా తేడా ఉందా? ఈ రోజు లోకానికి ఏమైనా తేడా ఉందా? లేదు. ఆ రోజు ఏ విధంగా అయితే వారు దేవుని ఎరగలేకపోయారో, ఈ రోజు కూడా అలాగే వారు దేవుని ఎరగలేకపోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు దేవుని ఎరగాలంటే మనం ఆత్మానుసారంగానే తప్ప భూ సంబంధంగా దేవుని ఎరగలేము. అప్పుడు 2 కొరింథీ 3 అధ్యాయము 14-17 వచనాల్లో ఒక వ్యక్తి దేవుని ఎరగాలంటే ఏం చేయగలడు, లేదా ఎలా వెతకాలి చూద్దాం. 2 కొరింథీ 3 అధ్యాయము 14 వచనం నుంచి 17 వచనం వరకు. వారు ధర్మశాస్త్రాన్ని గాని దేవుని గాని ఎరిగే విషయంలో వారి యొక్క మనసులు ఏమయ్యాయట? మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటబరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చూసారండి, ఇక్కడ ఏమన్నాడు? 17 వచనంలో 14 వచనంలో అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మరి ఆ యొక్క అంటే పౌలు బోధించే నాటికి కాలంలో ఉన్నటువంటి మనుషులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారి యొక్క మనసులు ఎంతవరకు గ్రహించగలిగే ధర్మశాస్త్రం గురించి? ఏమన్నాడు ఇక్కడ? వారి మనస్సులు కఠినములు ఆయన గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన విషయం వాళ్ళకి అర్థమైందా? ఈరోజు కూడా ఎంతమంది పాత నిబంధన కొట్టివేయబడిందంటే నమ్ముతున్నారు? ఎంతమంది కొత్త నిబంధన మాత్రమే మనకి చట్టంగా ఈ రోజు ఉన్నదని చెప్పంటే నమ్ముతున్నారు? ఎక్కువ మంది నమ్మట్లే. ఎందుకు? వారి యొక్క మనసు కఠినమైంది అని అంటున్నాడు. కాబట్టి అది చదివేటప్పుడు అది కొట్టివేయబడింది అనే విషయం వారికి గ్రహించడం కుదరట్లేదు. అందుకని 15వ వచనం ఏమంటాడంటే, నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ఆ ముసుగు వారి హృదయం మీద ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే వారికి ఏమున్నదట? ముసుగున్నది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. కానీ మనం దానికి ఏ విధంగా అప్లై చేస్తున్నాము? దేవుని గురించి తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలన్నా వారి యొక్క హృదయంలో అడ్డంగా ఉన్నది ఏంటి? ముసుగు అడ్డంగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు వారు దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది? 16వ వచనం చూడండి. వారి హృదయం ఎప్పుడు ప్రభు వైపు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి నాకు దేవుని తెలుసు, లేదా నాకు ధర్మశాస్త్రం తెలుసు, నాకు యేసుక్రీస్తు గురించి తెలుసు అనే భ్రమలో ఉన్నంత వరకు ఆ కార్యాలు అర్థమవుతాయా? అర్థం కాదు. ఎందుకు అంటే వారికి
సారీ, వారికి ఒక ముసుగు అనేది ఉన్నది అంటున్నాడు. ఆ ముసుగు ఎప్పుడైతే తీసివేయబడుతుందో, తీసివేయబడిన తర్వాతనే వారు ప్రభు వైపు తిరుగుతారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి కావచ్చు, ఆయన యొక్క ఆయన యొక్క తండ్రి అయిన దేవుని గురించి కావచ్చు, లేదా పరిశుద్ధాత్మ గురించి కావచ్చు, ఆయన పంపించినటువంటి, అంటే ఆయన ఇచ్చిన చట్టాల గురించి కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి ప్రజానీకానికైతేనేమి, ఆ రోజు ఉన్నటువంటి మత ప్రపంచానికైతేనేమి అర్థం కాలేదు అనే విషయాలు మనం ఈ యొక్క వచన భాగాల్లో చూస్తున్నాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో వారు ఎందుకు అర్థం కాలేదు, దేవుని గురించి వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు, ఈ రోజు ఉన్నటువంటి వారు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఒకసారి చదువుదాం. మరియు వారు ఆ, తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. చూసారండి, కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దే డిడ్ నాట్ గివ్ దేర్ మైండ్ టు ద లార్డ్. వారు దేవునికి తమ మనసులో చోటు ఇవ్వలే. ఇవ్వనందువలన దేవుడు ఏం చేశాడు? వారిని చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎప్పుడు దేవుడు తన గురించి మనుషులకి గ్రహింపునిస్తాడు? యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదుగుడి దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది అని చెప్పి అంటున్నాడు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన్ని గురించి వెతుకుతామో, ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకి మనసు ఆయనకి చోటు ఇవ్వాలని చెప్పి చూస్తామో, అప్పుడు ఆయన మనకి తన గురించి బయటపరచుకోవడానికి అవకాశం ఉన్నది. అంతే తప్ప ఎప్పుడైతే మనము మన యొక్క హృదయంలో ఆయనకు చోటు ఇవ్వలేకపోతున్నామో, అప్పుడు ఆయన మనం ఏం చేస్తున్నాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఆ రోజు ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి మత ప్రపంచం కావచ్చు, యేసుక్రీస్తుని గాని, తన దేవుని గాని, ఆయన యొక్క పరిశుద్ధాత్మ గాని వారు ఎరగలేదు. అయితే ఇప్పుడు మన యొక్క పాయింట్ లో యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక ముందు, గమనించాలి, మన పాయింట్ లో 8 పాయింట్లు చదివాం కదా. ఆ 8 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ యేసు యొక్క అధికారానికి మూల కారణం ఎవరు? ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు, అంటే యేసుక్రీస్తు యొక్క భూమిలోకానికి రాకముందు, యేసుక్రీస్తు తండ్రి వద్దే ఉన్నప్పుడు ఎవరు ఆయనకి మూల కారణమై ఉన్నారు, లేదా ఆయనకి ఉన్నటువంటి అధికారానికి మూల కారణమై ఉన్నారు? చూడండి, మనకి ఎక్కువగా చెప్పబడలేదు ఆ యొక్క కార్యక్రమాన్ని గురించి, కానీ కొన్ని వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అవును. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించు. చాలు శేఖర్ బ్రదర్, చాలు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఇది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెను? అంటే లోకం పుట్టక ముందు యేసు ఎక్కడున్నాడు? సందేహం లేకుండా తన దేవుని యొద్ద ఉన్నాడు ఆయన. అదే మనకు తెలుసు, అర్థమవుతుంది. అప్పుడు ఆయనకి ఏమున్నది అంటున్నాడు? ఇక్కడ ఒక మహిమ ఉన్నది. ఇప్పుడు అదే విధమైనటువంటి మహిమతో నన్ను మహిమపరచము అంటున్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు. అంటే యేసుక్రీస్తు భూమి మీద రాకముందు తన దేవుని యొద్ద ఉన్నాడు ఆయన, లోకం పుట్టక ముందు. అప్పుడు ఆయన కొంత మహిమ ఉన్నది అంటున్నాడు. అంటే ఆ మహిమకు కూడా ఎవరు కారణమో మనకి కొంత అర్థమవుతున్నది. తర్వాత 17వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఇక్కడ 17వ అధ్యాయం 24వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి.
అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎవరిని ప్రేమించారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించాడు. ఆయనకు జగత్తు పునాది వేయబడక ముందే కొంత మహిమ ఉన్నదంటున్నాడు. ఆ మహిమకు కారణం ఎవరు? లేదా ఆ యొక్క మహిమ ఇవ్వబట్టడానికి మూల కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని మరొక వచనంలో ఆయన వివరిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనం చూద్దాము. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. రైట్. ఈ యొక్క సందర్భంలో దేవుని పిల్లలు ఏ విధంగా విమోచించబడ్డారు, ఏ విధంగా విమోచించబడలేదు అనే విషయాన్ని 18వ వచనంలో మాట్లాడాడు. ఇక 19వ వచనానికి వచ్చినట్లయితే, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎప్పుడు నియమించబడ్డాట? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన కానీ ఎప్పుడు వచ్చాడు ఈ యొక్క భూమి మీదకి? తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన తన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము లేదా మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను అంటున్నాడు. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ గర్భం ద్వారా ఈ యొక్క భూమి మీదకి వచ్చాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు ఎవరు ఆయన నియమించింది? తండ్రి దేవుడు నియమించాడు. ఎప్పుడే నియమించాడు ఆయన్ని? జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడని చెప్పి మనం చూస్తున్నాం. అంటే అప్పటికి కూడా ఆయనకి ఉన్నటువంటి అధికారానికి కావచ్చు, ఆయనకున్నటువంటి మహిమకు కావచ్చు, ఆయనకున్నటువంటి మరి శక్తికి కావచ్చు, వీటన్నిటికీ మూల కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఈరోజు అనేక మంది మరి గ్రహించలేనటువంటి అనేకమైనటువంటి మరి తన యొక్క సత్యాన్ని మరుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది ఏం చేస్తున్నారు ఈ రోజు అంటే, దేవుని యొక్క గ్రంథంలో లేనటువంటి కొన్ని పదాలని ఉపయోగిస్తున్నారు. ఆ పదాలు ఏంటో మీకు చెప్తాను, అవి నోట్ చేసుకోండి, సైడ్ పాయింట్లు అవి. ఒకటి ఏంటంటే, దేవుడు సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు అని అంటున్నారు. ఆమ్నిసైంట్. దేవుడు సర్వ జ్ఞానం కలిగిన వాడు అంటే దాని ఇంగ్లీష్ లో వాళ్ళు ఉపయోగించే పదం ఏంటంటే ఆమ్నిసైంట్ అని అంటారు. రెండో పదం ఏంటంటే ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని ప్రెజెన్స్ అంటే ఏంటంటే సర్వములో వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది. దేవుడు సర్వములో వ్యాపించి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనం కూర్చున్న కుర్చీలో ఉన్నాడు, మన ఫోన్ లో ఉన్నాడు, మనం వేసుకున్న బట్టల్లో ఉన్నాడు, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ఉపయోగిస్తారు. అది బైబిల్లో లేనటువంటి పదం. మరొక పదం ఏంటంటే ఆమ్ని పోటెన్స్. ఆమ్ని పోటెన్స్ అంటే ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు. తర్వాత ఇంకో నాలుగో పదం ఏంటంటే త్రిత్వము. ట్రినిటీ అంటే ముగ్గురు ఒక ఏకీభవించున్నారు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకొక పదం ఏంటంటే ప్రావిడెన్స్ అంటే దైవ కృప, దేవుని యొక్క
వరము అనే విధానంలో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ పదాలు నేను ఎందుకు మీకు మెన్షన్ చేయడం జరిగింది అంటే, ఈరోజు సమాజంలో ఈ యొక్క పదాలను ఉపయోగించి దేవుణ్ణి ఈ విధంగా వర్ణిస్తున్నారు వాళ్ళు. ఇవి బైబిల్ పదాలా అంటే కావు. వాళ్ళు మేధావులు పెట్టినటువంటి కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి పదాలు. ఈ యొక్క పదాలు బైబిల్లో లేవు అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు లోకము దేవుణ్ణి తన జ్ఞానం చేత ఎరగకూడదు అనేటిదే దేవుడు చెప్తాడు. మనం చూసాం కదా, లోకము తన జ్ఞానానుసారంగా దేవుని ఎరగకుండానందున 1 కొరింథీ 1:21. వీళ్ళు ఎందుకు తమ జ్ఞానం చేత దేవుని ఎరగలేకపోయారు? ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1, 2, 3 వచనం చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అనగా చాలండి, 3వ వచనంలో అనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదు. చూశారండి, ఎందుకు దేవుడు లోకస్తులు తనను తెలుసుకోకూడదు అని నిర్ణయించాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ పౌలు రోమీల గురించి మాట్లాడుతున్నాడు, క్షమించాలి, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. రోమ పత్రికలో పౌలు ఇశ్రాయేళ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. వారు రక్షణ నశించిపోవాలని నేను అనుకోవట్లేదు. వారు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన అయి ఉన్నది అంటున్నాడు. ఎందుకు అంటే చూడండి, వారికి దేవుని యందు ఏమైనా ఆసక్తి లేకుండా పోయిందా? ఈరోజు మత్స్యాకుల వారికి దేవుని యందు ఆసక్తి లేకుండా ఏమైనా పోయిందా? ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉన్నది. వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి బైబిల్ తరగతులే కావచ్చు, వాళ్ళు కూడుకునేటువంటి ఆరాధనలే కావచ్చు, గంటల తరబడి వాళ్ళు మోకరించడం కానీ, గంటల తరబడి వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయటం కానీ మనకంటే ఎక్కువ ఆసక్తి ఉంది వాళ్ళకి. అవునా కదా? అదేవిధంగా ఇశ్రాయేలుకి ఉన్నది. వారికి దేవుని ఆసక్తి గలవారని చెప్పి వారి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. అయినను కూడా మత్స్యాకుల వారి యొక్క జ్ఞానము దేవుని జ్ఞానానుసారమైనది అయినదా? అయినను కూడా యూదుల యొక్క, ఇశ్రాయేల్ యొక్క జ్ఞానము దేవుని జ్ఞానానుసారమైనదా? ఏమంటున్నాడు 2వ వచనంలో? అయినను వారి జ్ఞానము, వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. ఈరోజు మత్స్యాకుల వాళ్ళు దేవుని నీతిని ఎంతమంది ఎరిగి ఉన్నారండి? ఎరగలే. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకుంటున్నారు అంటున్నాడు. అందువలన తాము ఆల్రెడీ నీతిమంతులము అని చెప్పి అనుకున్నట్టు వారు ఎవరికైనా మిగతా వాళ్ళ నీతి కనపడుతుందా? తాము జ్ఞానులు అని చెప్పి తమ హృదయం అంతా జ్ఞానంతో నిండి ఉందని చెప్పుకునేటువంటి వారు ఎవరైనా మిగతా వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని కొంత వినడానికి రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ యూదుల పరిస్థితి కూడా అదే. తాము దేవుని నీతిని ఎరక్క తమ స్వనీతిని స్థాపించబోనుకొనుచు దేనికి లోబడలేకపోయారు? దేవుని నీతికి లోబడలేకపోయారు. ఈరోజు పెద్ద పెద్ద మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని నీతికి లోబడకపోవడం గల కారణం ఏంటి? వాళ్ళ హృదయాల్లో తాము జ్ఞానులు అని చెప్పుకోవడమే కారణం. అవునా కదా? అందుకని దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మికించుమంటున్నాడు. సామెత 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మనం మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానానికి మనం లోబడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మత ప్రపంచం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి మరి మత ప్రపంచం కావచ్చు, తనైన దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని
ఆయన పరిశుద్ధాత్మని వారు ఎరగలేకపోయారనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి రెండవ కొరింథీ 10వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. దేవుని యొక్క ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇక్కడ పౌలు ఎంత జ్ఞాని అండి. గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని పురికి పుచ్చుకొని పట్టభద్రుడైనటువంటి వ్యక్తి అని చెప్పి మనం చదువుతాం. ఆయన ఈ రోజుల్లో ఆయన యొక్క ఎడ్యుకేషన్ మనం కంపేర్ చేసి చూస్తే పిహెచ్డి అనమాట. అంత చదివినటువంటి ఆయన ఏమనుకున్నాడు, తన విద్యను గురించి పెంటతో సమానంగా భావించాడు. తను వెనుకున్నటువంటి వాటన్నిటిని మర్చిపోయి ఏదైతే ముందున్నదో దానికోసం ఎగిరిపడ్డాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే మా జ్ఞానం అంతా ఏది కాదు, భూ సంబంధమైనది కాదు. మా యొక్క జ్ఞానం అంతా కూడా భూ సంబంధమైనది కాదు, కానీ దేవుని ఎదురు దుర్గముల పడద్రోయగలిగినంత బలం కలదై ఉన్నది అంటున్నాడు. ఏంటిది? మా యొక్క ఆయుధాలు. ఏంటి ఆయుధాలు అంటే దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచమే. ఎక్కడ? ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్యమని దట్టి, విశ్వాసమని డాలు, నీతిని మైమర్పు, ఆ తర్వాత సువార్త అనేటువంటి పాదరక్షలు అనేటువంటి అనేక ఆయుధాలు చెప్తాడు కదా. అలాంటి మా యొక్క ఆయుధాలు అనేవి మేము దేన్ని నమ్మాము? ఆ యొక్క ఆయుధాలను నమ్మాం. ఆ ఆయుధాలు ఏం చేస్తున్నాయి? దేవుని ఎదుట దుర్గములను కూడా పడద్రోయజాలగలిగినంత బలం కలవై ఉన్నవి అంటున్నాడు. దేవుని యొక్క ఆయుధాలు ఎలాంటివి? చాలా బలం కలిగినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అంటే పౌలు వేటి నమ్మాడు? తన జ్ఞానాన్ని నమ్మాడా? చూడండి 5వ వచనం ఏమంటున్నాడు? మా యొక్క భూ సంబంధమైన తత్వజ్ఞానం కానీ, అంటే దాన్ని ఏమంటారు, సైకాలజీ కానీ, లేకపోతే దేవుణ్ణి అడ్డగించేటువంటి జ్ఞానం కానీ, దేవుని కూర్చున్న జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకాన్ని కానీ ఏం చేశామంటున్నాడు? పడద్రోసేసాం. మాకేం అవసరం లేదు. మాకు ఏది మాత్రం కావాలి? క్రీస్తుకు ఏదైతే లోబడుతుందో ఆ లోబడే జ్ఞానం మాత్రమే కావాలి. ఈరోజు ఎంతమంది ఆ విధంగా తమ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానాన్ని మాత్రమే మాట్లాడుతున్నారండి. అనేక మంది ఏమంటున్నారు తెలుసా? దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది కానీ దాన్ని నేను వివరించేటువంటి జ్ఞానం చూడండి, లేదా నేను చెప్పేటువంటి మాటలు చూడండి అని చెప్పి మాట్లాడతారు. అంటే దేవుని జ్ఞానం కంటే వాళ్ళ మాటలు గొప్పగా భావిస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు పౌలు? మేము వితర్కములను కానీ దేవుని జ్ఞానమును గూర్చినటువంటి దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కానీ పడద్రోసి ప్రతి ఆలోచన, ప్రతి జ్ఞానము, ప్రతి వితర్కాన్ని మేము ఏం చేశాము? క్రీస్తుకు చెరబట్టి ఉన్నాము. క్రీస్తుకు చెరబట్టి మేము ఆయనకి లోబడి ఉన్నాము అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి దేవునికి జ్ఞానం అర్థమవుతుంది తప్ప నేను జ్ఞానిని కదా అనుకునేటువంటి వారికి ఎవరికి కూడా దేవుని జ్ఞానం అర్థం కాదు. దేవుడు ఎవడు మనం చూసాం కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో దేవుడు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేశాడు అన్నాడు. అసలు ఈ యొక్క మత ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎంతమందికి దేవునికి జ్ఞానం తెలుసండి? మనం ఆలోచన చేద్దాం. తెలుసా? ఈ యొక్క లేఖనాలను బట్టి చూస్తే తెలియదు. దేవుడు ఏం చేశాడంటే వారికి మరుగు చేశాడు. ఎవరికి ఇస్తున్నాడు ఆ యొక్క జ్ఞానాన్ని? పసిబాలుడికి ఇస్తున్నాడు అన్నాడు. పసిబాలు అంటే ఎవరు? యేసుక్రీస్తు బాప్తిసం పొందినటువంటి మనలాంటి వాళ్ళమే. కాబట్టి మనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా వారికి ఇవ్వట్లేదు అనే విషయాన్ని చూస్తున్నాం. ఒకవేళ మనం కూడా వారి వలె మనల్ని హెచ్చించుకున్నట్లయితే, వారి వలె మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే దేవుడు మనకు తన జ్ఞానాన్ని ఇస్తాడా? ఇప్పుడు ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారికి మాత్రమే దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం చదివిన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమికి రాకముందుగా, అంటే జగత్తు పునాది వేయపడక ముందుగా
ఆయనకి ఏదైతే ఉన్నదో ఉన్న ప్రతిదానికి కూడా మూల కారణం ఎవరు? దేవుడే. దేవుడే. అంటే ఆయన తనకు తానుగాని ఏది కూడా కారణమైనట్టుగా చెప్పలేదు కదా. కాబట్టి ఆ విషయాన్ని మనం చూసాము. ద సెకండ్ పాయింట్ ఏంటంటే రేపు మన క్లాస్‌లో ద సోర్స్ ఆఫ్ జీసస్ పవర్ అండ్ అథారిటీ డ్యూరింగ్ ద క్రియేషన్. అంటే సృష్టి జరిగేటప్పుడు మరి యేసుక్రీస్తు సృష్టికర్తగా చూసాం కదా మనం. యేసుక్రీస్తుని వెనకుండి నడిపిస్తున్నటువంటిది లేదా ఆయనకి ఆ అధికారం ఇస్తున్నది ఎవరు అనే విషయాన్ని దేవుని చిత్తమైతే మనం రేపటి క్లాస్‌లో చూద్దాం. ఓపికతో విన్నట్టు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క తరగతిని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి చాలా